స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే విభాగంలో చూసినట్లయితే రీసెంట్గా మేము బీఎస్సీ క్లినికల్ సైకాలజీ విత్ అప్రూవల్ ఆఫ్ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవల్ తీసుకొని ఆ కోర్సును కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. 2025-26 సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి కూడా ఇందులో మనకి విత్ లైసెన్స్డ్ కోర్స్ అంటే దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ డూయింగ్ ప్రాక్టీస్ పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ దర్ కోర్స్ అనమాట. కోర్స్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు లైసెన్స్ తీసుకున్న తర్వాత దానిని ఖచ్చితంగా వారు ఆ లైసెన్స్తో పేషెంట్స్ని కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు. మీకు తెలిసిందే ఇప్పట్లో ఈ క్లినికల్ సైకాలజీ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ నవే డేస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లైఫ్ వాట్ దే వీఆర్ అండర్ గోయింగ్. సో ఈ కారణం చేత సైకాలజీ అనేది ఇప్పుడున్న మనకున్న లివింగ్ కండిషన్స్లో సైకాలజీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని మనం 2022వ సంవత్సరమే మనం ఎంఎస్సీ క్లినికల్ సైకాలజీ మొదలుపెట్టాం. తర్వాత ఈ సంవత్సరం బీఎస్సీ క్లినికల్ సైకాలజీని కూడా రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి అప్రూవల్తో మొదలుపెట్టడం జరిగింది. అది ఇక్కడెక్కడ కూడా సౌత్లో ఇదే మొట్టమొదటిసారిగా అపోలో యూనివర్సిటీలోనే ఈ కోర్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.